హలో, వెల్కమ్ టు చింతలి లిటిల్ చెఫ్. కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవేంటో తెలుసా? టైగర్ ప్రాన్స్ హెడ్ ఉంటుంది కదండి. టైగర్ ప్రాన్స్ లో ఈ హెడ్ అన్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను పడేయకుండా. సో వీటితో నేను పలావ్ చేయబోతున్నాను. మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. వీటిని స్టవ్ మీద బాయిల్ చేద్దాం. పదండి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ పోద్దామండి. బాయిల్ చేయడానికి వాటర్. దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఒక 5 ఇలాచి వేసుకుంటున్నాను. లవంగాలు ఒక 5-6 వేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకుందాం. లెమన్ పిండుకుందాం. స్మెల్ రాకుండా హెల్ప్ చేస్తుంది మనకి రెసిపీ. బాయిల్ అవుతుంటే ఏం బ్యాడ్ స్మెల్ రావట్లేదండి. చాలా బాగుంది. ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది వీటికి. ఈ వాటర్ బాగా మంచిగా మరిగిన తర్వాత ఎసరికి యూజ్ చేద్దాం రైస్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేసేయండి. బాయిల్ అయ్యే లోపల మనము వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకుందాం. ఏమేమి కావాలో చూసేస్తారా? టమాటో, పచ్చిమిర్చి, లెమన్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్ కి. 2 వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను పలావ్ కాబట్టి. క్యారెట్ అండ్ బీన్స్. బీన్స్ కట్ చేసేసుకున్నాం. క్యారెట్ చాప్ చేసేసుకున్నాం. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త రెసిపీస్ వస్తాయండి. అందుకే అందరూ ఆలోచిస్తూ కొత్త రెసిపీస్ ట్రై చేయాలి. ఎసరు అయిపోయినట్టుంది. ఆఫ్ చేసేసుకుందాం. ఇవన్నీ వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ వాటర్ అంతా యూజ్ అవుతాయి మనకి ఎసరులోకి. పుదీనా చాప్ చేసుకుందాం అండి సన్నగా. కడగటం వల్ల అట్లా కొంచెం కనిపిస్తుంది వాటరీగా. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుందాం. గీ వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కొంచెం సాజీరా వేస్తున్నాను. చెక్క, లవంగాలు ఒక 5 వేసాను. యాలకులు కూడా ఒక 5 వేస్తున్నాను. జాపత్రి, ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. మంచి గోల్డెన్ కలర్లో అవుతాయి క్విక్గా. తొందరగా మగ్గాలంటే లిడ్ పెట్టేసుకుందాం. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. సో నేను వీటి వాటర్ ఎంత ఉన్నాయో మెజర్ చేసి మిగతాయి నార్మల్ వాటర్ యాడ్ చేస్తాను. సో మెజర్ చేసుకుని 1, 2, 4. ఈ 4 గ్లాసెస్ అయ్యాయండి. ఇంకొక 1.5 గ్లాస్ నేను తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. 1.5 స్పూన్ వేసుకుందామండి, సరిపోతుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయితే కూడా నూనెలో మంచిగా వేయించుకుంటే బాగుంటుందండి. ఫ్లేవర్ ఏం ఎక్కువ అవ్వదు. స్లోగా సిమ్లో మంచిగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బీన్స్ వేసేసుకొని క్యారెట్ కూడా వేసేసుకొని లైట్గా వేగిన తర్వాత మిగతా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు వేసుకుందామండి. టమాటోస్ వేసేసుకుందామండి.
ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మిశ్రమంలో యాడ్ చేద్దాం. పొడి పొడిలాడేంత వరకు దాన్ని రోస్ట్ చేద్దాం. మంచిగా లెమన్ పిండుకుందాం. ఒకటి సరిపోతుంది. కావాలంటే ఎక్కువగా పులుపు తినే వాళ్ళకి ఇంకొకటి కూడా పిండుకోవచ్చు. మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేయమన్నాం కదా అని ఎడాపడా అలా ఇలా మిక్స్ చేయకండి, రైస్ బ్రేక్ అవుతాయి. ఇవి అయితే మంచి క్వాలిటీ కాబట్టి కొంచెం అయినా నేను సున్నితంగానే మిక్స్ చేస్తున్నాను. ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ వాటర్ని వేసేసుకుందాం. అదే రొయ్య తలకాయ నుంచి మనము తీసుకున్న ఈ వాటర్ అంతా దీంట్లో వేసేద్దాం. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందాక 4 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నార్మల్ వాటర్ ఒక 2 వేస్తున్నానండి. జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకున్నాను. ఎసరు వచ్చేంత వరకు లిడ్ ఉంచేసి కొంచెం అలా తీసేసి మళ్ళీ మగ్గటానికి సిమ్లో పెట్టేసుకుందాం. అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకుందాం. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వావ్, ఎమ్మీ ఎమ్మీ. వావ్, ఎమ్మీ రైస్. టేస్ట్ చూద్దామా? ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పాయాని వేసుకొని టేస్ట్ చూద్దాం.